ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. తిరిగి సాయంకాల వేళలో మరి ఒకసారి ఆయన సన్నిధిలో ఈ రీతిగా దేవుడు ఇచ్చిన కృపకై దేవాది దేవునికి వందనాలు, కృతజ్ఞత తెలియజేస్తూ ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మరొకసారి తిరిగి నీ పాదాల చింతకు నడిపించినందుకు స్తోత్రాలు. కొన్ని నిమిషాలు వాళ్ళు ఏకాగ్రతను దయచేయడం, వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయగలరు. మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరు. ఇక కూడి కాది నుంచి అంతం వరకు మీరు మా మధ్య నుండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాన్ని పొందుకోండి. యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఒక పాటను పాడుకుందాం. ఆశ్చర్యమైన ప్రేమ, 5వ పాట. ఫస్ట్ పాట. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, పౌలు వలెను సిద్ధపడిన భక్తుల చూచి, పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి, కొండలాంటి బండలాంటి మొండి హృదయం కొండలాంటి బండలాంటి మొండి హృదయం పడియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పడియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, వంద గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే, 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకే, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే, తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా, పాపుల గతిని పరికించితివా, పాతాళంబే వారి అంతం, సిలువ చెంత చేరిన
వెలుషములను ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి నేటి దినములోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి సాయంకాల వేళలో తిరిగి ఆయన సన్నిధిలో గడపటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత. యోనా గ్రంథం 3వ అధ్యాయం. యోనా 3వ అధ్యాయం చదువుతూ నేటి దిన వాక్యంగా ధ్యానిస్తాం. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారము దానికి ప్రకటించను. కాబట్టి మరి యోనా లేచి యెహోవా సెలవిచ్చినట్టుగా ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయాను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణం చేసినంత పరిమాణము గల పట్టణం. యోనా పట్టణములో 1 దినము ప్రయాణము మంత దూరము సంచరించుచు ఇంకా 40 దినములు 4 దిక్కులు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుంటాడు. ఇది దేవుడు యోనాతో మాట్లాడి రెండవ మారు ప్రత్యక్షమై దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి, అంటే 3 దినములు నడిచేంత మహాపట్టణం. అందులో 1 దినమంత ప్రయాణం చేసిన పట్టణంలో తాను నిలబడ్డాడు. మరి దేవుడు తనకు ప్రేరేపించిన ఏ వివరాన్ని అయితే వివరించాలో ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. నేను నీకు సెలవిచ్చినట్టుగా సమాచారము దానికి ప్రకటించు అన్నాడు. దేవుని దృష్టికి నినివే మహాఘోరమైన పాపములో పడిపోయింది. కాబట్టి దేవుని ఉగ్రతకు లోనైపోతున్న నినివే, ఒకవైపు నినివేను నాశనము చేయాలి అనుకుంటున్న దేవుని యొక్క దృష్టిలో మరొక కోణం, ఆ కోణమే యోనాతో మాట్లాడ్డాం. ఒకవైపు పరిస్థితులు బాగలేవు. నినివే మహాపట్టణములో దేవునికి ఎవరూ లోబడట్లేదు. వ్యతిరేకమైన జీవితాలను జీవించడం ఆరంభించారు. అంత భిన్నమైందిగా దేవునికి కోపాగ్ని కలిగించే స్థితిలో వారు జీవిస్తూ ఉన్నారు. అందుకని దేవుడు ఆ నినివే మీద ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. ఏమని? ఈ నినివేను నేను నాశనము చేయాలి. ఒక అవకాశం ఇద్దాం, 1 ఛాన్స్ అని భక్తుడైన యోనాకు ఆయనతో మాట్లాడడం, సువార్త ప్రకటించు నినివే పట్టణానికి వెళ్ళి నువ్వు
పట్టణం అది. పట్టణపు యొక్క విస్తీర్ణ ఇంచుమించు 125 కిలోమీటర్లుగా ఉండవచ్చు. మరి 3 దినములు నడిచేంతగా ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే ఎన్ని రోజుల ప్రయాణం అంట? కాలనడక 3 దినములు. ఎట్టకేలకి లేచాడు. నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారము దానికి ప్రకటన చేయము నిలబడ్డాడు. 1 దిన ప్రయాణం చేశాడు, అక్కడ ఆగిపోయాడు. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయి, నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణం. దేవుని దృష్టికి ఏమై ఉన్నదంటే నినివే పట్టణం. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై ఉన్నది. ఏమై ఉన్నది? గొప్పదై. కాబట్టి ఆ గొప్పదైన మహాపట్టణాన్ని దేవుడు పాడు చేయాలనుకున్నాడు, నాశనం చేయాలనుకున్నాడు. పరిస్థితుల ప్రభావం చేజారిపోతుంది కాబట్టి ఎట్టకేలకి యోనా ఆ మహాపట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణములో 1 దిన ప్రయాణము మంత దూరము సంచరించుచు 40 దినమునకు నినివే పట్టణము నాశనమవుతుందని ప్రకటన చేయగా ఎన్ని రోజులు డెడ్ లైన్ చూసారా? 40 అనే సంఖ్య నినివే పట్టణానికి దేవుడు ఇచ్చిన సంఖ్య. ఒకవేళ మీరు సరి అయిపోయి నినివే పట్టణం వస్తున్నారా, ఈ 40 రోజుల్లో దేవుని వైపుకు తిరిగి మీ మనస్సులను మార్చుకొని దేవుని వైపుకు ఒకవేళ మీరు వచ్చినట్లయితే ఈ 40 days లో దేవుడు మీ మీద ఉంచాల్సిన భయంకరమైన శిక్షను తిరిగి వెనకకు తీసుకుంటాడు. 40 రోజుల్లో మీలో మార్పు వస్తుంది. ఒకవేళ ఈ 40 రోజుల్లో మీలో మార్పు రాకపోతే ఈ పట్టణాన్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? నాశనం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి 40 రోజుల సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ పట్టణాన్ని కాపాడుకోవాలా లేదా ఈ పట్టణాన్ని నాశనం చేసుకోవాలా? దేవుడు మీ చేతికి అప్పగించాడు. ఇది ఎవరి చేతిలో లేదు, ఇప్పుడు దేవుని చేతిలో కూడా లేదు. కాబట్టి ప్రజలమైన మనకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, 40 రోజుల్లో ఇది నాశనానికి గురవుతుంది. కాబట్టి ఈ 40 రోజుల్లో మీ పట్టణాన్ని మీరు రక్షించుకోండి. భయంకరమైన వ్యక్తులు ఎక్కడ యోనాను కొడతాడేమో, చంపుతారేమో అనే స్థితిలోకి కూడా యోనా జారిపోయాడు ఆ ప్రజలకు భయపడి. అలాంటి భయంకరమైన మూర్ఖుడు. అయినా అలాంటి మూర్ఖులలో అంటారు కదా, ఒకప్పుడు పెద్ద నక్సలైట్ అండి, ఒకప్పుడు పెద్ద రౌడీ షీటర్ అండి, ఒకప్పుడు రాజకీయ వ్యక్తిలో పెద్ద గుండా అండి. ఎంతమంది సాక్ష్యాలు మనం వినట్లేదు? రౌడీలు, రౌడీ షీట్లు, గుండాలు, నక్సలైట్లు. దేవుడు వారిని మార్చుకోలేదా? అలాంటి నినివే పట్టణస్థులు ఘోరమైన పరిస్థితులను వారికి దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. 40 days 40 రోజులు నాశనమని ప్రకటించగా నినివే పట్టణపురములు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినములను చాటించి దేవుని యందు వారి మనస్సు తిరిగి ఏమైందంట? దేవుని యందు విశ్వాసముచ్చారు. దేవా, మా పట్టణాన్ని నాశనము చేయమా.
నీ సన్నిధిలో గడుపుతాం, నీతో ఉంటాం. మేము ఉపవాస దినములను ప్రతిష్ఠించుకుంటాం, గోనె పట్టలు కట్టుకుంటాం, బూడిదలో కూసుకుంటాం. మా నినివే పట్టణంలో ఉన్న గొర్రె మేకలు, ఆవులు, ఎడ్లు, పశువులు, మనుషులు, రాజు సహితము కూడా తన సింహాసనము దిగి రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని 40 రోజులు ఏమి తినలేదు, ఏమి త్రాగలేదు. అందరూ కూడా ఆ మహాపురమైన 3 దినములు నడిచే అంతగా ఉన్న పట్టణము ఏమి తీర్మానంలోనికి వచ్చింది? ఉపవాస దినములను ప్రకటించు. వాళ్ళు గనులేంది, అలుపులేమి, అందరూ కొనిపట్ట కట్టుకోవాలి. నా దగ్గర డబ్బు ఉంది, నాకు అక్కర్లేదు. నేను డబ్బు గల్లోని, నాకు అక్కర్లేదు. నాకు భూములున్నాయి, నాకు పేర్లున్నాయి, నాకు ఆస్తులున్నాయి, నాకు అంతస్తులున్నాయి, అక్కర్లేదు అని ఎవరు కూడా నిరాకరించలేదు. అందులో గనులున్నారు, ఏమి లేని అలుపులు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తీర్మానము తీసుకుంటే గనులైనా అలుపులైనా ఏకం కావాల్సిందే. తీర్మానం అలా ఉండాలి. కాబట్టి అక్కడ తీసుకున్న తీర్మానం, నినివే పట్టణస్థులు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినములు చాటించుకొని గనులేమి అలుపులేమి అందరూ గోనెపట్ట కట్టుకుని, ఇది ఒక యూనిఫామ్. దేవుని దృష్టిని ఆకర్షించే యూనిఫామ్. దేవుని దృష్టి వారి మీద, నినివే పట్టణం మీద పడాలని వారు తీసుకున్న తీర్మానం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. అంటే ఇక్కడ రాజు, ధనికుడు, పేదవాడు, గనులు, అలుపులు ఎవరు తేడా లేదు. ఇక్కడ అందరు ఏకమైపోయారు, అందరు ఈక్వల్కి వచ్చేసారు. దేవుని దృష్టిని ఆకర్షించాలి అంటే కుటుంబంలో ఉన్న చిన్న కుటుంబమైనా కూడా అందరూ సమానంగా ఉండాలి దేవుని సన్నిధిలో. అప్పుడే ఆ ఇల్లైనా, ఆ యజమాని అయినా, ఆ కుటుంబమైనా దేవుని దృష్టిని ఆకర్షించుకుంటుంది. మరి నినివే పట్న అలుపులు గనులంతా ఒక తీర్మానం తీసుకొని, నేను రాజును కదా, నేను సింహాసనము దిగను, రాజవస్త్రములు తీసివేయను, నాకు అది అక్కర్లేదు, వస్తే గిస్తే నాశనం అయితే మీరవుతారు కదా, నాకెందుకు అని రాజు అనుకోలే. నా ప్రజలు ఏ తీర్మానం తీసుకుంటే దానికి నేను శిరస వహిస్తా. నా ప్రజల యొక్క క్షేమమే, నా పట్టణము యొక్క క్షేమమే నాకు కావాలి. ఈ రాజవస్త్రాలతో నాకు పని లేదు, ఈ రాజసింహాసనం కూడా నాకు అక్కర్లేదు. నా ప్రజలు ఏ తీర్మానం తీసుకుంటే ఆ తీర్మానానికి నేను కట్టుబడి ఉంటాను. ఇది రాజు తీసుకున్న తీర్మానం. తద్వారా ఏం జరుగుతుందో చూద్దాం. మరియు రాజు తనను తాను ఆయన మంత్రులను ఆజ్ఞాపించగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనలను లయము చేయకుండా తన కోపాగ్ని చల్లార్చుకుని గాక, నన్ను మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఎంత కఠినమైన తీర్పు రాజు ఆజ్ఞాపించేశాడు. రాజు ఆజ్ఞ. అక్కడ ఉన్న వాళ్ళందరూ శిరస వహించేశారు. అంతే. అక్కడ గొర్రె మేకలున్నాయి, ఎద్దులు ఉన్నాయి. మేత మేయకూడదంట, నీళ్లు త్రాగకూడదట. మరి ఆ యొక్క ఆజ్ఞను
ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై చేయవలసిన ఆయన కోపము చల్లార్చుకొని మనుషులను ఏమి చేడు కోపాగ్ని చేత చల్లార్చుతుంది. కాబట్టి మనము దేవుని ఆకర్షించాలి అని గొప్ప తీర్మానం తీసుకున్నాం. 9వ వచనం, మనుషులందరూ తాము దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములు మానివేయవలనని మనుషులేమి పశువులేమి సమస్తము గోనెపట్ట కట్టుకునవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొని అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఇక్కడ ఇంకొక గొప్ప సంఘటన జరిగింది. యోనా ఒక్కడే ప్రకటిస్తలేడు. అక్కడ రాజు ఆజ్ఞకు ఇంకా కొంతమంది దూతలు పట్టణమంతా తిరగాలిగా, గల్లీకి వెళ్ళాలి ఈ వర్తమానం. యోనాతో పాటు కొంతమంది దూతలు కూడా ఈ పరిచర్యలో పాలు పొందుతున్నారు. సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనస్పూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటించారు. సమస్తనము ఎద్దు మేకలు ఏ ఉన్నాయి కూడా గోనెపట్ట కట్టాలి, బూడిదలోకి వస్తుంది. ఉత్తగా కూర్చునడం కాదు. అక్కడ తమ చేయు బలత్కారమును మానివేయవలెను, దుర్మార్గములను విడిచి. ఇవే కదా దేవుని దృష్టికి కోపాన్ని తెప్పించి. వారిలో దుర్మార్గమున్నది, బలత్కారమున్నది, వాయు వరుస లేదు. ఎవరు పడితే వారితో పాపం. దుర్మార్గులు. ఈ పట్టణము నాశనము కావడానికి ఈ వ్యక్తుల్లో ఉండే ఇవే దేవుని దృష్టికి కోపమును రగుల్చుకున్నది. కాబట్టి తాము చేయు బలత్కారములు మానివేయవలెను, మనుషులేమి పశువులేమి సమస్తము గోనెపట్ట కట్టుకొనవలెను, ప్రజలు మనస్ఫూర్తిగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనక వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయదు తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇది నినివే పట్టణస్థుల యొక్క సాక్ష్యం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. ఎట్టకేలకి దుర్మార్గులు, బలత్కారులు ఏమైపోయారట? మారిపోయారు. మారిపోవడమే కాకుండా వాళ్ళు దేవునికి వేడుకొనుచున్నారు, మమ్మలను రక్షించుము, మమ్మను కాపాడుము. మనస్ఫూర్తిగా దేవుని వేడుకున్నారు. ఎట్లా? మనస్సులో ఏ ఆలోచన లేకుండా కేవలము యేసుకు మాత్రమే వారు మొరపెడుతున్నారు. అప్పుడు దేవుని ఉగ్రత, వారికి చేయాల్సిన కీడును దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయడని తను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అంటే దేవుడు ఈ విధంగా కూడా మారిపోతాడా? ఎస్. ఆయన కోరేదే మనలో మార్పు. మనం మారితే ఆయన మారిపోతాడు, మనం మారకపోతే ఆయన మారడు. రెండే, సింపుల్. అందుకే దేవునికి భయపడిన నినివే రాజు, దేవునికి భయపడిన నినివే ప్రజలు, దేవునికి భయపడిన పశువులు, మేకలు, ఎద్దులు, ఆవు మేకలు, సమస్తము లోకములో నినివే పట్టణంలో ఉన్న సమస్తము కూడా దేవుని దృష్టిని ఆకర్షించారు. కాబట్టి వారి యొక్క భక్తి భావాన్ని దేవుడు చూశాడు, వారిలో మార్పు చూశాడు. వీరిలో ఇంత మార్పు, దుర్మార్గులు, బలత్కారులు, భయంకరమైన వీళ్ళు
దేవుని దృష్టిలో గొప్ప మార్పును మీరులో చూస్తున్నాను. ఇంకా ఈ నినివే పట్టణాన్ని నేను నాశనము చేయను. ఇదే కదా నాకు కావాల్సింది. ఏదైతే నేను కోరుకున్నానో, ఏ మార్పు అయితే నాకు రావాలి అని తలంచుకున్నానో, ఆ మార్పు నినివే పట్టణంలో వచ్చింది కనుక ఇంకా నేను వాడికి చేయాల్సిన కీడును చేయకుండా మానుకుంటాను. వీళ్ళలో మార్పు రావడానికి దేవుడే ప్రయాసపడ్డాడు. భక్తుడైన యోనాను ఎంచుకున్నాడు. ఆ పట్టణానికి భయపడి తర్షీసునకు వెళ్లిపోయి పడవెక్కాడు. పోంగన నన్ను చంపుతారు, ముక్కలుగా నన్ను నరకేస్తారు. ఎందుకంటే వారు దుర్మార్గులు, బలాత్కారము చేయవారు, నన్ను చంపేస్తారు. అమ్మో, నేను అక్కడికి మాత్రము వెళ్ళను. తీర్మానం తీసుకున్నాడు గట్టిగా. కానీ నినివే వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషునకు వెళ్ళాడు. ఆయన దేవుని విడిచిపెట్టిండా యోనాను? అలజడి సముద్రం మీద గొప్ప తుఫాను, ఎన్నడూ చూడని తుఫాను చెలరేగిపోయింది. అందరూ చిట్లు వేశారు, వారి దేవుళ్లకు మొక్కుతున్నారు. వీడు గాఢ నిద్రపోతున్నాడు. పోయి నిద్రపోతా, ఎక్కడి వాడవు, ఏ దేశస్తుడు, నీ భాష ఏది, నీ దేశం ఏది, నీ దేవుడెవరు, ఎవరు నువ్వు ఇంతకు? ఏమైంది? బయట చూడు భయంకరమైన పరిస్థితులు. తుఫానుకు ఉన్న నావలో ఉన్న సమస్తాన్ని ఎత్తి సముద్రంలో పడవేసినాము, కానీ ఏమాత్రము సముద్రము మీద అలజడి తగ్గట్లేదు. ఎన్నడూ చూడనది నేటి దినం మేము చూస్తున్నాం. అయితే దీనికి ఒకటే కారణం, వారు చీట్లు వేశారు. ఆ చీటు వచ్చినప్పుడు ఎవరి మీద వచ్చింది? యోనా మీద. వెంటనే యోనాని ఎత్తి సముద్రంలో పడేశారు. సముద్రంలో దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా మత్స్యం రెడీగా ఉన్నది. ఆయన పడటమే మృంగివేసి అక్కడ మొరపెడుతున్నాడు, అయ్యా అగాధ గలము సముద్రములో నేను ఉండిపోయాను. ఆయన మచ్చర కడుపులు ఉన్నది తెలియదు. ఇప్పుడు మొరపెడితే దేవుడు మళ్ళీ ఆ మచ్చరానికి ఆజ్ఞాపిస్తాడు, నినివే మహాపురము ఒడ్డున వెళ్ళి కక్కేయి. కళ్ళు తెరిచి చూసే వరకల్లా ఏముంది? నినివే మహాపురం సమీపంలో. లేచాడు, అన్ని బట్టలు ఉత్తుకున్నాడు, లేచాడు, ఎండలో బయలుదేరాడు. మళ్ళీ ఒకటి సంఘటన జరుగుతుంది అక్కడ. సొర చెట్టు, ఆ సొర చెట్టు అంతలో మొలిసి అంతలో ఎండిపోతుంది. దేవుడికి మా ఎండలో దేవుడిని అడుగుతాడు, ఈ అంతలో నువ్వు నీళ్లు పోయలేవు, కప్పు పెట్టలేవు, విత్తనం నాటలేవు, చెట్టు మొలవు, అదంతా కథకు మొలిసి నీకు నీడనిచ్చి ఎండిపోయిన దాని మీదనే అంత కోపం నీకుంటే, ఈ నినివే మహాపురపు వాళ్ళు చెడుతరమును విడిచిపెట్టకుండా పట్టణానికి నాశనం అవుతున్న వారిపైన నాకెంత దృష్టి ఉండదు. కాబట్టి నువ్వు వెళ్ళు, నినివే మహాపురమునకు వెళ్ళి స్వార్థను ప్రకటించు. 40 రోజులు ఛాన్సీ, 40 రోజుల్లో వారు మారితే మరనిగాక, మారకపోతే దేవుని యొక్క కోపాగ్నికి బలి అవుతాడు. నువ్వు వెళ్ళి స్వార్థ ప్రకటించి నీ పని నువ్వు చేయి. ఆయనతో పాటు రాజు అక్కడ అనేకమైన దూతలను కూడా, మహాపట్టణం కాబట్టి ఆ పట్టణానికి అంతా కూడా కావలసిన వర్తమానాన్ని రాజు ద్వారా కూడా దూతల ద్వారా పంపబడినట్టుగా చూస్తున్నాం. ఎట్టకేలకి ఆ దుర్మార్గులైన వారేంది, బలత్కారులైన వారేమి, వారు చెడుతనమును మాని మనస్ఫూర్తిగా దేవుని వేడుకొనడం ఆరంభించారు. తద్వారా ఆ యొక్క నినివే పట్టణం రక్షించబడి, ఈరోజు మనం కూడా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. పరిస్థితుల్లో మార్పు రావాలి అంటే నినివే పట్టణంలో ఎలాంటి గోనెపట్ట కట్టుకుని ఉపవాస దినములు ప్రకటించుకొని బురదలో కూర్చొని 40 రోజులు దేవుని ఎదుట నిలబడి ప్రార్థించారు. అలాగే 40 days కూడా దేవుని మహా ఉగ్రతలో నుంచి కాపాడుకునడానికి మనకు, మన కుటుంబాలకి దేవుడు సహాయము
చేయును గాక. పరిశుద్ధుడైన పరమలో ఆసీనుడైన యేసు ప్రభువాని పాదాలకు వందనాలు. మహాదేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్త, అధిపతి అని పేరు పెట్టబడిన యేసు దేవాన్ని చేస్తూ మరొకసారి నీ పాదాల చెంతకు మమ్మల్ని నడిపించారు. లెంట్ డేస్ లో అనేకమైన బిడ్డలు ఉపవాస దినములను ప్రకటించుకున్నారు. వారు చేస్తున్న ఉపవాస దినములో చేస్తున్న ప్రార్థన ఆలకించి ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపివేయమని, మంచు తుఫానులను తీసివేయమని, అయా మరి వర్షములను, ఎండలను, భయంకరమైన పరిస్థితుల్లో ఎండలు, అయా మరి వీటన్నిటిని కూడా కంట్రోల్ ఉంచమని ప్రార్థిస్తాం. సీజన్లో వచ్చే వ్యాధులను బట్టి దేశ సరిహద్దులను, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులు, ప్రెస్ వారిని, డాక్టర్, నర్సులను, ఆయలను, పేషెంట్లను, అదే రీతిగా మా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ అధికారులకు ఉన్న ప్రతి వారిని, మా తెలంగాణ రాష్ట్ర సీఎంను, వారి యొక్క పరిపాలన, మంత్రులను, గవర్నమెంట్ అధికారులను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఆయా సంఘాలను, సంఘ కాపరులను, సంఘ సభ్యులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. రేపు ఉదయకాలమునైనా విశ్రాంతి అయా మరి పునరుత్థాన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టి నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించలాగా సహాయాన్ని దయచి ప్రత్యేకంగా బేతేలు క్రీస్తు సంఘ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఇతపడ వాక్యాన్ని ప్రతి ఒక్క దేశ విదేశాల్లో కూడా ఈ వర్తమానంలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి లైవ్ లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను కూడి వచ్చిన కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నారు. అద్భుత కార్యాలు, మహత్ కార్యాలను, సూచక క్రియలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. పరిచర్య వృధా కాకుండా నేను ప్రతి వారు మారు మనసులోనికి వచ్చేటప్పుడు సహాయం చేయించు. ప్రత్యేకంగా మా ప్రభు దాని రూపును జ్ఞాపకం చేసుకుని మరొక గర్వఫలం ఇచ్చిన కుమార్తె సుసన సాత్విక జ్ఞానమంద వయసులో ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డను దీవించి ఆశీర్వదించు. ఇంటర్మీడియట్ 10th క్లాస్ బిడ్డలు ఎగ్జామ్కి సిద్ధమవుతుండగా, రాస్తుండగా ఏ ఎగ్జామ్లో ఎవరెవరు అయా మరి ఎగ్జామ్లో పాలు పంపులు పొందుతున్నట్టు బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని అయా మరొకసారి మమ్మను, మా కుటుంబం, రాష్ట్రంకి ఇచ్చిన ఆరోగ్య బలం, శక్తిని బట్టి వందనాలు. ఏకేటంలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ఇరుగు పొరుగు వారిని, కుషాగొట్టింపులో పనిచేస్తున్న తోటి సహోదరుడు ప్రత్యేకంగా నీ యందు నిద్రించి నీ పిలుపు అందుకున్న సహోదరుడు, నాయన డ్రైవర్ మరి సోదరుని బట్టి ప్రార్థిస్తున్న కుటుంబ సభ్యులు ఓదార్పు, నెమ్మది, శాంతి, సమాధానం దయచి వివాహ దినములు, జన్మదినం జరుపుతున్న బిడ్డలను మెండారు దీవించి హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులతో, అరికాల నొప్పులు, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్నారు. స్వస్థత విడుదల కలుగునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాం. వెస్లీ మామను బట్టి, జర్మాయ బామను బట్టి ప్రార్థిస్తున్నాం. వృద్ధాపంలో వారు ఉంటుండగా నీ బలమును, శక్తిని, ఆరోగ్యం దయచి దవదినను అన్నను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆరోగ్య బలము, శక్తిని అనుగ్రహించి ప్రత్యేకంగా మా ప్రభు నా తండ్రి ఇంటి వారిని, తల్లింటి వారిని, నా బామరుదుల మర్దలను వందనను అంగరించిన కుమారులను, కుమార్తెను, మన్మలను, మన్మరాలను దీవించి నాని యొక్క పేరెంట్స్ని బట్టి తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లి, బావ అనుగ్రహించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించాను. ప్రత్యేకంగా మరొకసారి నాయన ఈ సన్నిధిలో గర్భఫలము లేకల్లాడుతున్న బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అయ్యా మరొకసారి నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధలను నిలబెట్టమని ఆశిస్తున్నాను. అటు ఉద్యోగంలో, ఇటు ఆన్లైన్ సర్వీస్ వాడుకుంటున్నందుకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెన మెండుగా అనుగ్రహించగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహావాసమైన కూడిన మనకును సకల ప్రజలు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.